మేమైతే మార్నింగ్ అయితే లేసి ఇక్కడ గంగా దగ్గరకొచ్చేసి స్నానాలు చేసుకున్నాము. స్నానాలు చేసుకొని తడి బట్టలతోనే మేమైతే టెంపుల్‌కెళ్తున్నాము. ఇక్కడ నేను ఫస్ట్ టైం అసలు మూవీస్‌లలో అక్కడిక్కడ చూడడమే కానీ అయితే ఫస్ట్ టైం పిండాలు పెడుతుంటే ఇక్కడ చూడడం, ఇక్కడ పిండ ప్రదానాలు పెడుతున్నారు. బోటింగ్ ఉంది. చాలా బాగుంది ఇక్కడ. ఇంకోటి గంగ కూడా రివర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫ్లో అవుతుంది వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ. ఆపుతున్నా. మొబైల్స్ అయితే ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇక్కడ లాకర్లలో మొబైల్స్ పెట్టుకొని ఇక్కడ ఉంది కదా బోర్డు లోపలికి వచ్చినాక స్టార్ట్. యాక్చువల్లీ మేము ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ పర్స్ అయితే అక్కడ మేము మర్చిపోయినాము. సో పోయినందుకు మేము కొంచెం దూరం వెళ్తే మా పర్స్ మాకు గుర్తొచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి సార్ వాళ్ళు దగ్గర పర్స్ తీసి పెట్టారు. ఇక్కడ యూపీ గవర్నమెంట్, యూపీ స్టేట్ వాళ్ళు, ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ చాలా బాగా ఇక్కడ టెంపుల్ దగ్గర చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. మా పర్స్ అయితే మళ్ళీ మా ఎంక్వైరీస్, మేము ఎక్కడ ఉంటాము ఏంటి ఎక్కడి నుంచి వచ్చినామని చెప్పేసి అన్నీ రాసుకొని మొబైల్ నెంబర్స్ అడ్రస్ రాసుకొని వాళ్ళ గ్రూప్స్లలో ఫొటోస్ తీసుకొని పెట్టి మా పర్స్ మాదని చెప్పి ఐడెంటిఫై చేసుకొని మా పర్స్ మాకు ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సార్. మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర ఫుడ్ కావాలంటే ఇక్కడ మనకి ఆంధ్ర ఫుడ్ అని ఉంటుంది. ఆంధ్ర భోజనం, ఆంధ్ర టిఫిన్స్. మనకి ఇది ఎక్కడుందంటే రాధారామన్ ఆశ్రమం ఆపోజిట్లో ఉంది. ఇక్కడ ఒక లెఫ్ట్ రైట్ ఉంటుంది. రైట్ సైడ్ గల్లీలోకి వచ్చిన తర్వాతకి మరి అక్కడ ముందు లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఏమంటే ఇక్కడ రైట్ ఉంటుంది. సో ఏమంటే ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఏమంది రైట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, ఏఎస్ఆర్ రెస్టారెంట్ అని చెప్పేసి. ఇది రెస్టారెంట్ ఆంధ్ర ఫుడ్ అండ్ ఇక్కడ తెలంగాణ ఫుడ్, ఆంధ్ర ఫుడ్, మన తెలుగు స్టేట్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇక్కడ ఉంటుంది. కాశీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఇక్కడ టేస్ట్ చేయండి. ఫుడ్లో ఐటమ్స్ వచ్చేసి పులిహోర, వైట్ రైస్, పప్పు, స్వీట్ అండ్ పాపడ, పచ్చడి, గోంగూర చట్నీ, క్యాబేజీ కర్రీ. నిజంగా సూపర్ ఉంది, బాగుంది, నిజంగా బాగుంది అన్న. పప్పు అయితే బాగుంది నిజంగా. పప్పు అయితే ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ. స్టార్టా. ఇప్పటిదాకా మనం చెప్పాను కదా నేను ఎక్కడున్నానని చెప్పేసి. ఇది మణికర్ణిక ఘాట్. చూసారు కదా ఎన్ని శవాలు ఉన్నాయో. పుట్టాలన్నా లైక్ ఇక్కడ కష్టం, ఇక్కడ కాలబెట్టిన వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉంటుందని చెప్పేసి నమ్ముతారు. అండ్ ఇంకొకటి చూడండి, చూస్తుంటేనే ఎన్ని శవాలు వస్తున్నాయో. జూమ్ చేయ ఒకసారి. అక్కడ చాలా అంటే చాలా శవాలు వస్తున్నాయి. ఇక్కడ దాదాపుగా చాలా సేపు నుంచి ఉన్నా నేను ఇక్కడ, కానీ శవాలు వస్తూనే ఉన్నాయి కానీ
ఎన్ని శవాలు అంటే అన్ని శవాలు వస్తున్నాయి, ఇన్ని కట్టెలు, ఇంత అక్కడ ఒక మనిషి, ఇక్కడ ఒక మనిషి. నేను మార్నింగ్ ఇక్కడ దర్శనం చేసుకొని మణికర్ణిక ఘాట్కి వచ్చినప్పుడు కూడా చాలా శవాలు అయితే అక్కడ ఉన్నాయి. అప్పుడైతే ఏం కాలబెట్టట్లేదు శవాలని, ఇప్పుడైతే దానం చేస్తున్నారు, కాష్టం పెడుతున్నారు. ब्रिज एक है। ये पहले घाट है, इसमें ट्रेन भी चलता इधर है। इधर इधर बात करो। इसमें ट्रेन भी चलता है और ऊपर से गाड़ी चलता है, वाहन चलता है। उसके उस साइड में वरुणा नदी है। हाँ, दोनों को 80 प्लस वरुणा को ज्वाइन करेंगे तो वाराणसी होता है। इधर 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 बोलो। वरुणा और 80 को ज्वाइन करेंगे, जोड़ेंगे तो वाराणसी घाट होता है। ये घाट का नाम है तुलसी घाट। तुलसी घाट। हाँ, यहाँ पे पूरा कितने घाट है? पूरा टोटल 84 घाट है टोटल। 84। हाँ, आपको 64 घाट, आपको 40 घाट दिखाना है। 40 ये देखिए, ये है तुलसी घाट। ये तुलसी जी जानते हैं? तुलसी जी जो रामचरित कथा लिखे थे, जो रामायण लिखे थे, तुलसी घाट। ठीक है, ये घाट का नाम है भदैनी घाट। यहाँ पे ये वाटर टैंक है, बनारस का वाटर टैंक, पूरे बनारस को पानी देता है प्योरी करके। हाँ, ये ब्रिटिश गवर्नमेंट टाइम का ये है। ब्रिटिश गवर्नमेंट जब पहले के अंग्रेज लोग राज करते थे तभी का है। तेलुगु जानती हो? हाँ, तेलुगु? नो, दोनों तेलुगु। ये बगल में जानकी है माता का मंदिर है, ये सामने ये देखिए जानकी है घाट। हाँ, हर 5 मीटर पे घाट चेंज, हर 5 मीटर पे घाट चेंज। ये देखिए 5 मीटर। हाँ, 5 मीटर्स को घाट है। कितना 84 है पूरा? 84 टोटल। वो ब्रिज के उस पार भी है। అక్కడి నుంచి వెళ్ళి అక్కడి వరకు. సో మనకైతే మొత్తం బోటింగ్ లో మొత్తము 40 ఘాట్లు చూపిస్తారంట. సో హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. మేమైతే సాటర్డే రోజు ఈరోజు అయితే మార్నింగ్ వేసి స్నానాలు చేసేసుకొని మళ్ళీ మేము బోటింగ్ అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం 40 ఘాట్లు ఉన్నాయంట. 40 ఘాట్లు చూపిస్తారంట బోటింగ్ లో. ఒకరికి వచ్చేసి 300 తీసుకున్నారు. 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్కి 1200 అయితే తీసుకున్నారు మాకు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ నాకు జాకెట్స్ ఇచ్చారనమాట. ఇది వేసుకోవడం నాకు నిజంగా ఇష్టం లేదు, బట్ వేసుకున్నాను. వేసుకోకపోతే ఒకరికి వచ్చేసి 5000 అది లైక్ ఏమంటారు చలానా వేస్తారా సంథింగ్ ఏదో చెప్పాడు ఆయన. సో అందుకనే వేసుకున్నాము. వేసుకోవడం కూడా మన సేఫ్టీ అనుకోవచ్చు. ఆయన బోటింగ్ నడిపేట ఆయనే. ఇదంతా కాశీ రివర్ గంగా. ఇంత దూరం వచ్చాను కానీ మేమైతే అయోధ్య వెళ్ళలేదు. సో అందుకు కొంచెం బాధగా ఉంది. మళ్ళీ అయితే ఇంత దూరం అయితే రాము కదా. ఎక్కడో హైదరాబాద్ నుంచి వెళ్ళి కాశీకి వచ్చాము. ఇన్ని 100 కిలోమీటర్లు, అసలుకి 1600 కిలోమీటర్లు వచ్చి నాకు తెలిసిన చాలామంది నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అటు నుంచి అటు అయోధ్య 300 కిలోమీటర్సే ఉంది, వెళ్ళి చూసుకొని రా అన్నారు. బట్ నాకు టైం లేదు, అందుకే అయోధ్య వెళ్ళట్లేదు నేను. కానీ ఇంత దూరం అయితే మళ్ళీ ఎప్పుడు రాము కదా. వచ్చినప్పుడు ఎవరైనా రావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ ఇవి అన్నీ విజిట్ చేసుకునేలాగా ప్లాన్ వేసుకొని చూసుకొని రండి. ఎందుకంటే మళ్ళీ ఇంత దూరం అయితే రాము కాబట్టి. సరేనా, నేను చేసిన తప్పైతే మీరైతే చేయకండి. అన్నీ విజిట్ చేసుకొని ఒకసారి వెళ్ళండి, టైం చూసుకోండి, ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్ చాలా డేస్ మనం ఖాళీగానే ఉన్న రోజులు ఉంటాయి, చాలా రోజులు వేస్ట్ చేసిన రోజులు ఉంటాయి మనకి. ఫ్రెండ్స్తోని ఒక ట్రిప్కైనా వెళ్ళండి, చాలా బాగుంటుంది.
ఆ వైబ్ అనేది వేరుంటుంది, ఇంకోటి ఆ ఫీలింగ్ కూడా వేరుంటుంది ఫ్రెండ్స్తో వెళ్తే. నేనైతే సింగిల్గా వచ్చిన అనమాట. సరేనా? సో వీడియోలో కూడా మ్యాక్సిమం చూసుకుంటే నాకు నేను తీసుకున్న వీడియోలు ఉంటాయి, ఎందుకంటే నేను ఎవరితోనే రాలేదు ఇక్కడికి, నేను ఒక్కదాన్నే వచ్చిన. అండ్ కొన్ని వీడియోస్లలో మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ ఇచ్చి నేను వీడియో తీయమని చెప్పిన, ఎందుకంటే అన్నిట్లో నేనే తీసుకుంటే బాగుంటుంది కదా. సో చూడండి, లొకేషన్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. నా బ్యాక్గ్రౌండ్ కానీ ఈ బోటింగ్ కూడా చాలా బాగుంది. చూడండి, మనకైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇలా తిప్పుతూ ఉన్నారు. చాలా బాగుంది. చాలా బోట్స్ ఉన్నాయి. నేనైతే ఇంకా కొన్ని ఫొటోస్ ఇంకొన్ని వీడియోస్ తీసుకున్నాను. సో చాలా బాగుంది, చాలా బాగా వచ్చినాయి నాకు వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా. ఇంకొక అన్నోళ్ళు కూడా మంచిగా ఆడ కూర్చొని అన్న నడుపుతున్నాడు, ఇంకొక అన్న పడుకొని ఉన్నాడు. మా ఫ్రెండ్ గంగానీళ్ళు తెమ్మంది, సో మేమైతే గంగానీళ్ళు తీసుకున్నాను. ఇంకా కాశీలో ఇంకేమున్నాయి విజిట్ చేయడానికి, మ్యాక్స్ ఇక్కడ కాశీ దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే విజిట్ చేశాను.